కాపాడుతాను. ఇప్పటి వరకు మమ్మల్ని ఆరోగ్యంగా నడిపించినందుకు మీకు వేలాది ఇదో తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేతి నేను నామాన్ని స్థుతిస్తారో అక్కడ ఉంటానని చెప్పిన మా గొప్ప అయితే నీకే వేలాది తండ్రి రాజా. ఇదిగో తండ్రి విశ్రాంతి జరుగున తండ్రి రాజా. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వండి తండ్రి రాజా. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపడతండి తండ్రి రాజా. తల్లిదండ్రులు లోబడి దీవించే భాగ్యం ఇవ్వండి తండ్రి రాజా. నీకే వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. ఈరోజు నేను యోగ భక్తుల గురించి వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. యోగు అంటే ఎవరు? యోగు యోగు భక్తుడు ఒక ఊదు దేశానికి చెందినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. అలాగే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడ గాడిదలు ఉండేవి. చాలా ఆస్తి గలవాడు. ఆ ఊదు దేశంలో అందరికంటే యోబునే చాలా గొప్పవాడు. ఆయనను యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. ఆ కుటుంబంలో సంతోషము సమాధానం అన్నీ ఉండేవి. కానీ యోబు కుటుంబము కొన్ని అపవాదుల కారణంగా యోబు తన సమస్తాన్ని కోల్పోతాడు. అది యోబు. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు బాధలు ఉంటాయి. అప్పుడు మనం దేవుని మీద బాధపడుతుంటాం కదా. అయ్యో దేవుడా, మాకే ఎందుకు ఇన్ని బాధలు కష్టాలు అని మనం అనుకుంటాము. అది మనం పరీక్షించడానికి అవి తెలుసుకోవాలి. మనకు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎందుకు వచ్చాయి అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. అది ఒకటి మనం చేసే తప్పులు ఫలితంగా ఉంటుంది. రెండవదిగా పరీక్షించబడడానికి వస్తాయి. అంటే మనం చేసే తప్పులు కానీ ఏదైనా దాని గురించి మనకి ఇన్ని కష్టాలు వస్తాయి. అంటే మనం సంపూర్ణంగా మారడానికి కానీ నీతిమంతులుగా మారడానికి కానీ పరీక్షించబడటం. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ భాగం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. హల్లెలూయా. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటున్నాడు. నా సేవకుడు అని దేవుడు యోబు గర్వంగా చెప్పుకుంటున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అటువంటి వాడు ఎవరునూ లేదు అని దేవుడు చెల్లించాడు ఈ వాక్యము. అంటే యోబు ఎంత గొప్పవాడో చూసారా? అదే విధంగా యోబు 1వ అధ్యాయం 9వ వాక్యం చూసినట్లయితే, అపవాది యోబు ఊరుకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. హల్లెలూయా. అప్పుడు అపవాది అంటాడు, యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన అని అంటాడు. అందుకే యోబు చాలా గొప్పవాడు కదా. కాబట్టి మనమందరం అనుకుంటాము కదా, యోబుకి ఇంత ఆస్తి ఉంది, సంపద ఉంది కదా, ఇంకేమి అనుకుంటాము. కానీ మనం అనుకున్నట్టే సాతాను కూడా అనుకుంటారు. ఎలాగైనా ఆయన సమస్తాన్ని పాడు చేయాలి అని అనుకుంటారు. యోబు 1వ అధ్యాయంలోనే 18-19 వాక్యాలు. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఎవరుల మీద పడినందున వారు చనిపోయింది. దాన్ని నీకు తెలియజేయటకు నేను అప్పుడే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. హల్లెలూయా. అతడు మాట్లాడుతుండగా వేరొకడు వచ్చి,
నీ కుమార్తెలను భోజనం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఎవరుల మీద పడినందున వారు చనిపోయింది అని ఒకడు వచ్చి చెప్తాడు యోబు. అప్పుడు యోబు పరిస్థితి ఏంటో తెలుసా? అప్పుడు యోబు లేచి ఆస్తి పోయింది, సంపద పోయింది, పనివారు చనిపోయారు, తన సొంత బిడ్డలే పోయారు అని తలుచుకుని ఏడ్చుకుంటూ యోబు 1వ అధ్యాయంలోనే 20-22 వరకు చదవండి. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను బొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమేన్. అదేవిధంగా మనం కూడా ఏ పాటి వారు చెప్పండి? యోబు భక్తుడు ఎంతో ఆస్తిపరుడు, నీతిమంతుడు, దేవునికి లోబడి జీవించిన వాడు కాబట్టి మనం కూడా దేవుని అడుగుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని కూడా యోబు భక్తునిగా మార్చండి, మీ పాత్రలుగా వాడుకోండి తండ్రి. ప్రతి దినము నీ ఆరాధన చేసుకుని భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఈ విశ్రాంతి దినమున ప్రభువా ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఉన్నా తండ్రి నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.